before 2035 should Tehran attempt to pursue that capability. However, these assessments will clearly be updated as the full impact of Operation Epic Fury's devastating strikes on Iran's missile production facilities, stockpiles, and launch capabilities is determined. However, the intelligence community... రైట్, అది తులసి గబాడ్ చెప్పుకొచ్చింది. పాకిస్తాన్తో పాటు చైనా, రష్యా, నార్త్ కొరియా అంశాన్ని కూడా చెప్పుకొచ్చారు. వాళ్ళ ICBM అంటే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ రేంజ్ గురించి మాట్లాడుకొచ్చారు. సో ఖండాంతర క్షిపణులు, ఇంటర్ కాంటినెంటల్ ఈ ఖండాంతర క్షిపణుల గురించి మాట్లాడుకొచ్చిన సందర్భంలో చైనాతో పాటు నార్త్ కొరియాతో పాటు చైనా, నార్త్ కొరియాతో పాటు ఇటు ఇరాన్ గురించి ప్రస్తావిస్తూనే పాకిస్తాన్ అంశాన్ని ప్రస్తావించడం పాకిస్తాన్కి ఇప్పుడు కాలుతోంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉన్న మిసైల్ సిస్టమ్ అలాంటిది. రేంజ్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు దాన్ని తయారు చేసుకునే పనిలో ఉన్నారని చెప్తోంది. అండ్ నార్త్ కొరియా దగ్గర ఉన్నది ఆల్రెడీ వాళ్ళ క్యాపబిలిటీ సరిపోతుంది, విచ్ కెన్ టచ్ హోమ్ల్యాండ్ అని కూడా చెప్పుకోవచ్చు, అర్థం చేసుకోవచ్చు. అండ్ అలాగే చైనా గురించి ప్రస్తావించారు. ఇలా డిఫరెంట్ కంట్రీస్ గురించి చెప్పుకొచ్చారు ఆమె. మరి పాకిస్తాన్ ఏముంటోంది? పాకిస్తాన్కి ఎందుకు ఉలికిపాటు? పాకిస్తాన్ ఏం చెప్పుకోవాలి సమాధానం చెప్పుకుంటే? ఎస్, మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, బట్ అవి మా ఆత్మరక్షణ కోసం, ఏషియా రక్షణ కోసం, సోకాల్డ్ ఏషియా రక్షణ కోసం అనుకుంటే. దాంతోపాటు ఇంకా చెప్పాలి, మా దగ్గర ఉన్న క్యాపబిలిటీ ఇది, మా దగ్గర ఉన్న సత్తా ఇది, మాది ఇంతవరకే ఉంటుంది, టాక్టికల్ న్యూక్స్ ఉన్నాయి, లేకపోతే ఇవి ఉన్నాయి, వీటిని డెవలప్ చేస్తున్నాం, మీరు అంటోది కరెక్ట్ కాదు, మీ మాట వెనక్కి తీసుకోవాలి, లేకపోతే మీరు తప్పుగా మాట్లాడారు, ఇది కదా చెప్పాల్సింది. సో ఇప్పుడు పాకిస్తాన్ అన్న మాటలని బేస్ చేసుకొని అమెరికా ఏం చేయబోతుంది? బట్ ఇక్కడ క్లియర్ కట్గా చూస్తే కనుక అమెరికానే అనలేక పాకిస్తాన్ భారత్ మీద పడేడుస్తుంది. అఫ్కోర్స్ మన మిసైల్ సిస్టమ్ని చూసేప్పటికీ, ఎందుకంటే మన శక్తిని ఆల్రెడీ ఆపరేషన్ సింధూర్లో చూస్తుంది. ఆకాష్ కావచ్చు, బ్రహ్మోస్ కావచ్చు, దాంతోపాటు లేటెస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్, వాటిని చూసి తట్టుకోలేకపోతుంది. ఇందాకలా వాళ్ళ మిలిటరీకి సంబంధించి ఒక వ్యక్తి మాట్లాడుతూ వాళ్ళ ఈ షాహిద్ డ్రోన్స్ కూడా కదా, ఫతే మిసైల్స్ అంట మన దగ్గరికి వచ్చాయట, ఫతే 1, ఫతే 2, వాటిని మన రాడార్ సిస్టమ్ కావచ్చు, వాటిని ఇంటర్సెప్ట్ చేయలేకపోయాయని చెప్పి, ఇవేవి ఇంటర్సెప్ట్ చేయలేకపోయాయని చెప్పి వాళ్ళు చెప్తున్నమాట. అండ్ షాహిద్ డ్రోన్స్ లాంటివి కూడా వచ్చాయంట, బట్ మన భారత్ ఏం చేయలేకపోయిందట. సో వీళ్ళ పద్ధతి ఎలా ఉందంటే, వీళ్ళ గురించి రెండు మాటలు మాట్లాడాలి యుద్ధం సందర్భంలో. వీళ్ళకి అసలు భారత్ గురించి మాట్లాడే హక్కు ఉందా? రెండు క్వశ్చన్స్ పాకిస్తాన్ షుడ్ ఆన్సర్ ఫర్ దాట్. ఫస్ట్ ఏంటి, సౌదీ అరేబియా పాకిస్తాన్ అప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నాయి, నేటో తరహా అగ్రిమెంట్. నీ దేశం మీద దాడి జరిగినా నువ్వు నాకు సపోర్ట్గా రావాలి, నీ దేశం మీద దాడి జరిగితే నేను సపోర్ట్గా వస్తా. అంటే నా మీద దాడి జరిగితే నువ్వు సపోర్ట్గా రావాలి, నీ మీద దాడి జరిగితే నేను సపోర్ట్గా వస్తానని చెప్పి. అండ్ ఇరాన్కి కూడా ఏముంది, ఇరాన్కి నేను సపోర్ట్ ఉన్నానని చెప్పి ద వెరీ ఫస్ట్ అటాక్ జరిగిన తర్వాత ఈ దాడిని ఖండిస్తున్నామని చెప్పి ముందుకొచ్చి పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫారెన్ మినిస్టర్ కావచ్చు, ఇషాక్ దార్ కావచ్చు, ఇలా వీళ్ళందరూ బయటకు వచ్చి మాట్లాడి సపోర్ట్ ఇచ్చారు కదా ఆ రోజు ఇరాన్కి. మరి ఈరోజు ఏమైంది? పాకిస్తాన్ ఒక్క మాట ఎందుకు మాట్లాడట్లా? అమెరికాను ఖండిస్తోందా? కొన్ని సౌదీ అరేబియా చేస్తున్న దాడులను, సౌదీ అరేబియా దాడులు చేయడం కదా, వాళ్ళు అక్కడ అమెరికాకు వాళ్ళ రక్షణ వ్యవస్థకు సంబంధించి బేస్ ఇచ్చినందుకు, మిలిటరీ బేస్ ఇచ్చినందుకు క్వశ్చన్ చేస్తుందా? ద వెరీ ఫస్ట్ క్వశ్చన్ అమెరికాను క్వశ్చన్ చేస్తుందా, ఎందుకు ఇరాన్ మీద దాడి చేస్తామని చెప్పి? లేదు. అండ్ ద వెరీ సెకండ్ క్వశ్చన్, సాయంగా ఉంటారన్న సౌదీ అరేబియాకు ఆదుకుందా? సమాధానం లేదు. అండ్ మూడోది ఇరాన్ని పోనీ మాట సపోర్ట్ కింద వెళ్ళిందా? దాడులని ఖండించిందా? ఈ దాడులు సరైన కాదని చెప్పిన తర్వాత బట్ ఇరాన్కి సపోర్ట్గా అయితే మాత్రం లేదు. అండ్ 4, ఇదే అదునుగా చేసుకొని ఎక్కడ ఆఫ్ఘనిస్తాన్ మళ్ళీ వాళ్ళకి సపోర్ట్గా వెళ్తుందని చెప్పి కరెక్ట్గా ఈ ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ద వెరీ ఫస్ట్ డే, అంటే ఆపరేషన్ స్టార్ట్ అయ్యే ద వెరీ ఫస్ట్ డే కన్నా ముందు రోజు ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి వెళ్ళింది. సో ఎక్కడ ఇరాన్కి సపోర్ట్గా వెళ్ళిపోతుంది ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పి, ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్టేట్మెంట్ ఇచ్చింది మేము సపోర్ట్గా వెళ్ళట్లేదు అని చెప్పి. సో ఇన్ని కుతంత్రాలు పన్నుతున్న పాకిస్తాన్ తన ఏమంటారు, ఏదో బుద్ధి అంటారు కదా, ఇవేవి ఎందుకు క్యాలిక్యులేట్ చేసుకోవట్లేదు? పోనీ క్యాలిక్యులేషన్ మాట పక్కన పెట్టినా సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా.
ఈరోజు ఎలా చెబుతుంది భారత్ అమెరికా మీద దాడి చేసేంతలా అంత రేంజ్లో ఉందని చెప్పి? ఎస్, మిజైల్స్ అమెరికా మాత్రం అమెరికా దగ్గర లేవా? ఇరాన్ ఇప్పుడు దాడి చేస్తోంది, ఇరాన్ దగ్గర లేవా? పోనీ నువ్వన్న మాటలే పాకిస్తాన్ అన్న మాటనే పాకిస్తాన్కి వల్లించే ప్రయత్నం చేస్తే, నువ్వు అన్నావు నీ స్టేట్మెంట్ నీకే అప్పచెప్పే ప్రయత్నం చేస్తే, ఏ ఏషియా కోసం అయితే నువ్వు సోకాల్డ్ రక్షణ కోసం అంటున్నావు, అది భారత్ చేస్తుంది అదే కదా. నువ్వంటే ఇంకా పక్క దేశాల మీద దాడి చేస్తున్నావు, నీ పొరుగున దేశాలు దాడి చేస్తున్నావు, నీ దేశ ప్రజలకు కనీసం అన్నం కూడా పెట్టలేకపోతే అది మళ్ళీ పెద్ద స్టోరీ అవుతుంది. అండ్ ఈరోజు నువ్వు ఇన్ని మాట్లాడడానికి కారణం ఏంటంటే యూ వాంట్ టు డైవర్ట్. ఇప్పుడు ప్రపంచం దృష్టి అంతా కూడా ఇరాన్ వైపు ఉంటే పాకిస్తాన్ ఎవరు పట్టించుకోవట్లేదు, పాకిస్తాన్ అటెన్షన్ కావాలి, పాకిస్తాన్ వైపు ప్రపంచం చూడాలి, ఆ అటెన్షన్ గ్రాబింగ్ కోసం, అంతే కదా. అందులో అమెరికా నీ మీద స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఇంకా గింజుకుంటున్నావు. ఆ స్టేట్మెంట్ని కొట్టిపారలేక ప్రపంచం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ ఎక్కడ డబ్బులు రాకుండా పోతాయని చెప్పి, ట్రంప్కి ఎక్కడ కోపం వస్తుందని చెప్పి. అండ్ ఇదే పాకిస్తాన్ గత 2-3 వారాలుగా ఏం చేస్తోంది? ఆఫ్ఘనిస్తాన్లో చేసింది ఏంటి? తాలిబాన్ల పేరుతో అక్కడ స్కూల్స్ మీద, లేకపోతే అక్కడ హాస్పిటల్స్ మీద, అక్కడ పోనీ ఆ 2 పక్కన పెడదాం, పోయి సివిలియన్స్ మీద దాడి చేయలే. 400 మందిని పట్టున పెట్టుకుంది ఎవరు? ఈ పాకిస్తాన్ కాదా? నీ దగ్గర మిజైల్ సిస్టమ్ లేదు అంటున్నావు, మరి ఉన్న మిజైల్ సిస్టమ్స్ ఏంటి? ఫతే 1, ఫతే 2. ఇరాన్ దగ్గర ఉన్న మిసైల్స్తో పోల్చుకుంటే నీ మిసైల్స్ ఎంత? నీ దగ్గర ఇంకా న్యూక్లియర్ పవర్ ఉంది. ఇరాన్కి సపోర్ట్గా వీళ్ళొక్క మాటను అమెరికా ఆకుండా ఎందుకుంటుందో చూస్తుంది ప్రపంచం, కానీ మాట్లాడవు. సో పాకిస్తాన్ దగ్గర కూడా చాలా ప్రశ్నలు ఉన్నాయి సమాధానం చెప్పడానికి. ముందు వాటికి సమాధానం చెప్పుకొని తర్వాత భారత్ మీదకి వస్తే బాగుంటుంది. ఈరోజు తులసి గబ్బార్డ్ అన్నారని చెప్పి ఆవిడ సాధారణంగానే అన్నారు, ఎందుకంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ వాళ్ళకి సోర్స్ ఉంటుందా, లేకపోతే ఇంటెలిజెన్స్ ఉంటుంది అనుకున్న తర్వాత వాళ్ళ ఇంటెలిజెన్స్ ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత, లేదు దిస్ ఈజ్ ద వెరీ బ్లంట్ స్టేట్మెంట్, లేకపోతే ఇది స్టేట్మెంట్ కరెక్ట్ కాదు, ఇది పాకిస్తాన్ తీవ్రంగా ఖండిస్తోంది, మమ్మల్ని వాటితో కలపడం ఏంటి అని చెప్పి ప్రశ్నించాలి కదా. మా వల్ల అమెరికాకు ముప్పేంటి, ఏ స్టాండర్డ్ని బేస్ చేసుకుని అంటున్నారు, ఏ అంశాన్ని బేస్ చేసుకుని అంటున్నారు, గివ్ ఏ ఫుల్ క్లారిటీ ఆన్ దట్ అని చెప్పి డిమాండ్ చేయాలి కదా. లేదు, అసలు ఏ అంశాన్ని బేస్ చేసుకుని అంత స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీ దగ్గర ఉన్న సోర్స్ ఏంటి, మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి, మీరు ఎలా అగ్రరాజ్యంగా మాట్లాడుకుంటున్నారు, మీరు ఎలా అటువంటి స్టేట్మెంట్ ఇస్తారు, క్వశ్చన్ చేయొచ్చు కదా. ఈరోజు సెనెట్లో ఆమె మాట్లాడారు, ఎక్కడో మాట్లాడాల, సెనెట్లో అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ఆమె చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు చూద్దాం పాకిస్తాన్ ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుంది, అట్ ద సేమ్ టైం అమెరికా ఎలా రియాక్ట్ కాబోతోంది. అండ్ ఇప్పటికే భారత్ సత్తా చూస్తుంది కాబట్టి భారత్ ప్రత్యేకంగా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి ఆల్రెడీ రణ్ధీర్ జైస్వాల్ రియాక్ట్ అయ్యారు. వాళ్ళ గురించి తెలిసి మళ్ళీ మనం మాట్లాడుకోవడం వేస్ట్, అంతే, మన పరమని చేసుకెళ్ళిపోవాలి. అండ్ మీరేమనుకుంటున్నారు ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. ఇండియా మిజైల్స్ చూసి పాకిస్తాన్ భయపడుతోందా? అండ్ ఇప్పుడు భారత్ ఎక్కడ దాడి చేస్తుందని చెప్పి భయపడిపోతుందా? ఎందుకంటే పరిస్థితులన్నీ భారత్కి అనుకూలం. ఇప్పుడు పాకిస్తాన్ మీద దాడి చేసిన ప్రపంచం కనీసం ఒక బియ్యం గింజ కూడా వేసేందుకు సిద్ధంగా లేదు పాకిస్తాన్కు. ఒకవేళ ఇప్పుడేమైనా పాకిస్తాన్ పిచ్చి ప్రయత్నాలు చేసి భారత్ కనుక రిటాలియేషన్లో కొట్టిపడేసే ప్రయత్నం చేస్తే అది